ఫ్రెండ్స్, కార్తీక పురాణం 3వ అధ్యాయం యొక్క లింకు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాము, చూడండి. ఈరోజు మనం చెప్పుకోబోతున్నది కార్తీక పురాణం 4వ అధ్యాయం. ఈ విధముగా వశిష్ఠుడు కార్తీక మాస వ్రతము యొక్క మహిమ వల్ల బ్రహ్మ రాక్షస జన్మ నుండి కూడా విముక్తి నొందెదరని చెప్పుచుండగా, జనకుడు మహాతపస్వి తమరు తెలియజేయు హితహాసములు వినిన కొలది తెనువు తీరకున్నది. కాబట్టి కార్తీక మాసములో ముఖ్యముగా ఏమేమి చేయవలయనో, ఎవరిని ఉద్దేశించి పూజ చేయవలయనో వివరించండి అని కోరగా, వశిష్ఠుల వారు ఇలా చెప్పారు: జనక, కార్తీక మాసమందు సర్వసత్కార్యములు చేయవచ్చును. దీపారాధన అతి ముఖ్యము. దీనివలన మిగులు ఫలము పొందవచ్చును. శివకేశవుల ప్రీత్యర్థం శివాలయమున గాని విష్ణాలయమునందు గాని దీపారాధన చేయవచ్చును. సూర్యాస్తమయమందు అంటే సంధ్యా చీకటపడు సమయమున శివకేశవులు సన్నిధిని గాని ప్రాకారంబునందు గాని దీపముంచిన వారు సర్వపాపములను పోగొట్టుకుని వైకుంఠ ప్రాప్తి నొందుదురు. కార్తీక మాసమందు హరిహరాదుల సన్నిధిలో ఆవునేతితో గాని కొబ్బరి నూనెతో గాని అవిసె నూనెతో గాని విప్ప నూనెతో గాని ఏదీ దొరకనప్పుడు ఆముదముతో గాని దీపము వెలిగించి ఉంచవలయను. దీపారాధన ఏ నూనెతో చేసినను మిగులు పుణ్యాత్ములుగాను భక్తిపరులుగాను అగుటయే కాక అష్టైశ్వర్యములు కలిగి శివసన్నిధి కేగుదురు. పూర్వము పాంచాల దేశమును పాలించుచున్న రాజుకు సంతత లేక అనేక యజ్ఞయాగాదులు చేసి తుదకు విసిగి చెంది గోదావరి నదీ తీరమున నిష్ఠతో తపమాచరించుచుండగా, అక్కడకు పిప్పలాదుడనే ఒక మునిపుంగవుడు వచ్చి, పాంచాల రాజా, నీవెందులకింత తపమాచరించుచున్నావు? నీ కోరికేమి అని ప్రశ్నించగా, ఓ ఋషిపుంగవ, నాకు అష్టైశ్వర్యములు రాజ్యము సంపద ఉన్నను నా వంశము నిలుపుటకు పుత్ర సంతానము లేక కృషించి ఈ తీర్థస్థానమున తపమాచరించుచున్నాను అని చెప్పాను. అప్పుడు మునిపొంగవుడు, ఓయి, కార్తీక మాసమున శివసన్నిధిని శివదేవుని ప్రీతి కొరకు దీపారాధనము చేసిన ఎడల నీ కోరిక నెరవేరగలదు అని చెప్పి వెడలిపోయాను. వెంటనే పాంచాలరాజు తన దేశమునకు పోయి పుత్రప్రాప్తికై అతిభక్తితో శివాలయమున కార్తీక మాసము నెల రోజులు దీపారాధన చేయించి దాన ధర్మాలతో నియమానుసారముగా వ్రతము చేసి ప్రసాదములను ప్రజలకు పంచిపెట్టుచు విడువకుండా నెల దినములు అటులు చేసెను. తత్పుణ్యకార్యము వలన నా రాజు భార్య గర్భవతి అయి క్రమముగా నవమాసములు నిండిన తరువాత ఒక శుభముహూర్తాన ఒక కుమారుణ్ణి కన్నది. రాజకుటుంబీకులు మిగులు సంతోషించి తన దేశమంతటను పుత్రోత్సవములు చేయించి బ్రాహ్మణులకు దానధర్మములు చేసి ఆ బాలునకు శత్రుజీ అని నామకరణం చేయించి అమిత గారాభంతో పెంచారు. కార్తీక మాస దీపారాధన వలన పుత్ర సంతానము కలిగినందువలన తన దేశమంతటను ప్రతి సంవత్సరము కార్తీక మాస వ్రతములు దీపారాధనలు చేయుడని రాజు శాసించెను. రాజకుమారుడు శత్రుజీ దినదిన ప్రవర్ధమానుడగుచు సకల శాస్త్రములు చదివి ధనుర్విద్య కత్తిసాము మొదలగునువు నేర్చుకొనెను. కాని యవ్వనము రాగానే దుష్టుల సహవాసము చేతను తల్లిదండ్రుల గారాభము చేతను తన కంటికి కనిపించిన స్త్రీలను బలత్కరించుచు ఎదిరించిన వారిని దండించుచు తన కామవాంఛ తీర్చుకొనుచుండెను. తల్లిదండ్రులు కూడా తమకు లేక కలిగిన కుమారుడి ఎడల చూసి చూడనట్లు విని విననట్లు ఉండేవారు. శత్రుజీ ఆ రాజ్యములో తన కార్యములకు అడ్డు చెప్పే వారిని నరుకుతానని కత్తి పట్టుకుని ప్రజలను భయకంపితులను చేయుచుండెను. ఒక బ్రాహ్మణ పడుచును చూశాడు. ఆమె ఒక ఉత్తమ బ్రాహ్మణుని భార్య, మిగులు రూపవతి. ఆమె అందచందములను వర్ణించుట మనముదురికైనను శక్యముగాదు. అలాంటి స్త్రీ కంటపడగానే రాజకుమారుని మతి మందగించి కొయ్యబొమ్మ వలె నిశ్చేష్టుడై కామ వికారములో ఆమెను సమీపించి తన కామవాంఛ తెలియజేశెను. ఆమె కూడా అతని సౌందర్యానికి ముగ్ధురాలై కులము శీలము సిగ్గు విడిచి అతని చెయ్యి పట్టుకుని తన సైన్య మందిరానికి తీసుకొని పోయి భాగములు అనుభవించెను. ఇలా ఒకరికొకరు ప్రేమలో పరవశలగుటి చేత వారు ప్రతిదినము అర్ధరాత్రి వేళ ఒక అజ్ఞాత స్థలములో కలుసుకొనుచు తమ కామవాంఛ తీర్చుకొనుచుండెరే. ఇలా కొంతకాలం జరిగెను. ఎటులను ఈ సంగతి ఆమె భర్తకి తెలిసి పసిగట్టి భార్యను రాజకుమారుణ్ణి ఒకేసారిగా చంపవలెనని నిశ్చయించి ఒక ఖడ్గమును సంపాదించి సమయము కొరకు వేచి చూస్తుండెను. ఇట్లుండగా కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున ఆ ప్రేమికులిరువురును శివాలయమున కలుసుకొనవలనని నిర్ణయించుకొని ఎవరికి వారు రహస్య మార్గమున బయలుదేరారు. ఈ సంగతి ఎటులో పసిగట్టిన బ్రాహ్మణుడు అంతకుముందే కత్తితో సహా బయలుదేరి
గర్భగుడిలో దాగు ఉండెను. ఆ కాముకులిద్దరూ గుడిలో కలుసుకొని గాఢాలింగన మొనర్చుకొని సమయమున చీకటగా ఉన్నది. దీపముండినా బాగుండేది కదా అని రాకుమారుడనగా ఆమె తన పైటి చెంగును చించి అక్కడ ఉన్న ఆముద ప్రమిదలో ముంచి దీపం వెలిగించింది. ఆ తర్వాత వారిద్దరూ మహానందముతో రతిక్రీడలు సలుపుటకు ఉద్యుక్తులవుచుండగా అదే అదునుగా ఆమె భర్త తన మొలనున్న కత్తి తీసి ఒక్క వ్రేటుతో తన భార్యను ఆ రాజకుమారుడిని ఖండించి తాను కూడా పొడుచుకుని మరణించాడు. వారి పుణ్యం కొలది ఆ రోజు కార్తీక శుద్ధ పౌర్ణమి సోమవారం ఒకటి వలన ఆ రోజు ముగ్గురును చనిపోవడం వలనను శివదూతలు ప్రేమికులిద్దరిని తీసుకుని పోవుకుటను యమదూతలు బ్రాహ్మణుని తీసుకుని పోవుటను అక్కడికి వచ్చారు. ఆ రోజు ముగ్గురును చనిపోవడం వలనను శివదూతలు ప్రేమికులిద్దరిని తీసుకుని పోవడానికి యమదూతలు బ్రాహ్మణుని తీసుకుని పోవడానికి అక్కడికి వచ్చారు. అంతా ఆ దూతలను చూసిన బ్రాహ్మణుడు, ఓ దూతలారా, నన్ను తీసుకుని వెళ్ళుటకు మీరేలా వచ్చారు? కామంధకారముతో కన్ను మిన్ను తెలియక పశుప్రాయముగా వ్యవహరించిన ఆ వ్యభిచారుల కొరకు శివదూతల విమానములో వచ్చుటేలా? చిత్రముగా ఉన్నదే అని ప్రశ్నించాడు. అప్పుడు యమకింకరులు, ఓ బాపడ, వారెంతటి నీచులైనను ఈ పవిత్ర దినమున అనగా కార్తీక పౌర్ణమి సోమవారం రోజున తెలుసో తెలియకో శివాలయములో శివుని సన్నిధిని దీపం వెలిగించడం వలన అప్పటి వరకు వారు చేసిన పాపములన్నీ నశించిపోయాయి. కావున వారిని కైలాసమునకు తీసుకొని పోవుటకు శివదూతలు వచ్చినారు అని చెప్పగా ఈ సంభాషణమంతయు వినుచున్న రాకుమారుడు, అలా ఎన్నటికీ జరగనివ్వను. తప్పొప్పులు ఎలాగున్నప్పటికీ మేము ముగ్గురము ఒకే సమయంలో ఒకే స్థలములో మరణించాము కనుక ఆ ఫలము మా అందరికీ వర్తించవలసినదే అని తాము చేసిన దీపారాధన ఫలములో కొంత ఆ బ్రాహ్మణుడికి దానం చేశారు. వెంటనే అతనిని కూడా పుష్పక విమానం ఎక్కించి శివసాన్నిధ్యునకు చేర్చిరి. వింటివా రాజా, శివాలయములో దీపారాధన చేయుట వలన ఆ ప్రేమికులు చేసిన పాపములు పోవిటియేగాక కైలాస ప్రాప్తి కూడా కలిగింది. కావున కార్తీక మాసములో నక్షత్రమాలయందు దీపముంచిన వారు జన్మరాహిత్యముందుదరు. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్యమందలి 4వ అధ్యాయము 4వ రోజు పారాయణము సమాప్తము. దానము చేయవారు చెప్పవలసిన మంత్రం ఓం ఇదం ఏతత్ అముఖం. అంటే దానం తీసుకుంటున్నప్పుడు చెప్పవలసిన మంత్రం ఓం ఏతత్ ఇదం.